అండ్ దొంగ తెంగము స్వాగతం. ఈరోజు మనము మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్న మూవీని తెలుసుకుందామంటే ఆ సినిమా పేరు ఏంటంటే అరుంధతి. ఈ సినిమా ఖచ్చితంగా మన పిల్లలు చూపెట్టాలండి. ఎందుకంటే ఇంకా పిల్లలు కాకుండా మనము యాజ్ ఎ పేరెంట్స్గా కూడా ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే ఈ సినిమా మెయిన్ ఏంటంటే మన కట్టుకుపోయే అల్లుడు యొక్క ప్రవర్తన సరిగా లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది సినిమా చూపెట్టడం జరిగిందండి. మనం వచ్చిన అల్లుడు మన ఇంటి చేసుకుపోయే అల్లుడు అంటే మన బిడ్డల్ని ఇచ్చిన తర్వాత వచ్చే అల్లుడు ఏ విధంగా ఉంటాడో, అతని యొక్క ప్రవర్తన బాగాలేకపోతే ఏ విధంగా ఉంటే చాలా దారుణమైన ఘటనలు జరుగుతాయండి. ఆ సినిమా దానికి నిదర్శనం ఈ సినిమా అరుంధతి. చాలా బాగుంటుందండి సినిమా. ఈ సినిమా లోపల మనకు అనుష్క నటించడం జరిగింది. అనుష్క వాళ్ళ తాత. ఈ సినిమా చూసినట్లయితే మన హీరో ఒక కోట ఉంటుందండి. ఈ కోట లోపల మన ఫస్ట్ మనకు సినిమా మధ్య నుంచి వెళ్ళినట్టయితే అరుంధతి ఇదండి. అరుంధతి మంచి సామ్రాజ్యము. వాళ్ళ డాడీ రాజు ఉంటాడు. మొత్తము ఆ ఊరికే మంచి సామ్రాజ్యము, చక్కదమైన సాంప్రదాయాలు, ఊరు కట్టుబాట్లు అన్నీ చాలా బాగుంటాయండి. ఈ రాజు ఇతనికి ఇద్దరు బిడ్డలు అన్నమాట. అనుష్క తర్వాత వాళ్ళ అక్క రాజుగారు ఆ చెల్లెల కొడుకు ఇచ్చి లగ్నం చేస్తారన్నమాట. వాడిని పశుపతి కామపిశాచి అందమైన ఆడది కనిపించిన ఆమె కొద్ది వాడు కాదన్నమాట. ఇట్లా చూసి చాలా ఘోరమైన సంఘటన చేస్తాడన్నమాట అల్లుడు. రాజుగారు ఏం చేయలేకపోతాడు. ఎందుకంటే అతని జీవితం, నా బిడ్డ జీవితం మన చేతిలో ఉంది కాబట్టి ఏమనలేకపోతున్నాను. లేకపోతే వానికి ఆమె బిడ్డని లేకపోతే అడ్డంగా నరికేస్తారని అంటాడన్నమాట. ఆ భయానికి వాడు ఏం చేసినా కూడా, అల్లుడు ఏం చేసినా కూడా ఏమన్నమాట రాజు. ఒకరైతే ఇంట్లోనే కొలతను తీసుకొచ్చి సెక్స్ చేయడము, ఆమెకు చాలా హీనంగా ప్రవర్తించడం చేస్తాడు అల్లుడు. ఆ బంధంతో భరిస్తాడు రాజు. తప్ప ఇంకేం చేయలేకపోతాడు. ఒకరోజు చాలా దారుణ సంఘటన చోటు చేసుకుంటుంది. ఒకరోజు మన అరుంధతి గారికి నటిని నేర్పించడానికి కళాకారు వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత తాగి ఆమె ఎట్లా అంటే ఆమె చూపు ఉండదు అన్నమాట. మీకు ఒక సౌండ్ చేసినా కూడా కరెక్ట్ మన ఏ సౌండ్లో మనకు రాయి కవ్వబడ్డ దానికి సౌండ్ చేసేలా నటి నేర్పిస్తుంది. ఒకరోజు తాగి వస్తాడనమాట మన పశుపతి. సోను సూద్ మన రియల్ హీరో, బట్ సినిమా కదండి. సో సినిమాలో డైరెక్ట్ చెప్పినట్టు విన్నాను కాబట్టి ఈ సోను సూద్ క్యారెక్టర్ చాలా హీనంగా ఉంటుంది ఈ సినిమా లోపల. ఒకరోజు నాట్యకర్తను చూసి అమ్మ బిడ్డ పండైంది, తీసుకొని ఎత్తుకుపోతా అని అంటడం చాలా ఘోరంగా. ఆమెకు ఆ తల్లి సపోర్ట్ ఇస్తుంది. చాలా ఘోరంగా పొడిచి మానభంగం చేస్తాడు ఆమెకు, నాట్యకర్తకు. ఈ విధంగా మనకు చాలా పొడిచి చాలా అమాయకంగా ఉన్న ఒక ప్రాణి తీస్తాడు. సుఖపరుస్తూ చేస్తున్నామని కొన్ని డైలాగ్స్ కొడతాడు అనమాట. చాలా ఘోరంగా ఉంటుంది. దీన్ని మనకు మన అరుంధతి చిన్నగా ఉంటుంది. అరుంధతి చూసి ఇదే మీ అత్తారిల్లు అనుకుంటున్నావా, నువ్వు అత్తారిల్లు చెడగొట్టి ఇక్కడ వచ్చినావు, చాలా ఘోరంగా ఇంకోసారి తప్పు చేస్తే చాలా బాగుండదని తండ్రికి చెప్తాను అనమాట. తండ్రికి అంటే అరుంధతి చిన్నగా ఉంటుంది అప్పుడు. అరుంధతి ఏందన్నా వీళ్ళు నాకు అవసరమా వీళ్ళు అంటే, లేదమ్మా అతని చేతిలో మన అక్క జీవితం ఉంది కాబట్టి అవుతున్నాను నేను అంటే కొట్టేవారు చాలామంది ఉంటారు. అలాగని ఏమి బిడ్డ వింటది, బిడ్డ ఊరేసుకున్న తర్వాత అడ్డు ఏముండదు కాబట్టి అప్పుడు చనిపోతుంది. చనిపోయిన తర్వాత కూడా వాడు తాగి వస్తాడు. చనిపోయిన దాన్ని ఇంట్లో ఉంచుకొని ఎంతసేపు అనగానే ఈమె అరుంధతి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత వీని కొట్టి ఇడ్చి పడండి అని చెప్తాను అనమాట. కొన్ని కొట్టి ఇడ్చి మదమెక్కిన వాడిని గుర్రానికి తీసుకొని బంధించి పడేయమని ఆర్డర్ ఇస్తాం అన్నమాట. వీడు మొత్తం చాలా కొడతారన్నమాట వాడిని, పశుపతిని కొట్టి చాలా కొన ఊపిరితో ఒక అడవిలో పడి ఉంటాడు. అక్కడ ఉన్న సాధువులు చూస్తారన్నమాట. కొన ఊపిరితో ఉన్న సాధువులు కొన ఊపిరితో ఉన్న పశుపతిని బతికిస్తారు. బతికించిన తర్వాత అరుంధతి తీగని పగతో ఆమె మీద ఉంటాడన్నమాట. మొత్తం తంత్ర విద్యలు, బాణవతులు అన్నీ నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ సంస్థానికి అడుగుపెట్టి
అక్కడ అప్పుడు అరుంధతి పెద్దగా అయిపోతుంది. అరుంధతి మ్యారేజ్ జరిగే టైం లోపల కరెక్ట్ వస్తాడు పశుపతి. అతను ఖాళీ చూస్తుంది, చచ్చిపోతారు వాడిని. విధానక బాణవిద్య విద్య నేర్చుకొని చాలామందిని చంపేస్తాడు. అరుంధతి చూసి చూసి అరుంధతి అమ్మాలే బొమ్మాలే బండైందే అని డైలాగ్ చాలా బాగుంటాయండి. నిన్ను పట్టుకోపోతా ఎత్తుకోపోతా నిన్ను అనుభవిస్తా అని అది ఇది అంటాడు. అవును చూడగానే షాక్ అవుతాడు. నిన్ను చంపుదామని చాలా కసితో వచ్చానే, దిక్కులని చావు చేద్దాం అనుకున్నాను కానీ ఒక ఎన్నో ఎన్నో సంవత్సరాల తర్వాత ఆడదాని కరువైన నన్ను ఒక అందమైన అందగత్త ఎదురైంది అని నీకు అనుభవిస్తాను అని అంటాడన్నమాట. వాళ్ళ తండ్రి అడ్డు వస్తే కూడా తండ్రిని కూడా కొడతాడు. మొత్తం కన్ను చూపులతోండి అన్నీ బట్టలు మొత్తం ఎగిరిపోతాయి. ఆ టైం లోపల ఆ చిలకత్త నాటకాన్ని నేర్పించిన ఒక విద్య గుర్తుకు వస్తుంది. ఈ దీంట్లోనే నాట్యం ఆడి 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 వాడిని ఆ మహారాజు చెప్తానమాట, ఒకరి మంత్రం చదివిన వాడిని నాలుక తెగిపోయాని వాడిని బంధించాను అనగానే ఆ నాట్యం మత్తులో మొత్తం వానికి తలకాయనకు మొత్తం బంధించి తర్వాత వాని యొక్క బట్టతోనే పొడి చేస్తామన్నమాట. పొడి చేసి చంపదన్నమాట. ఆ మర అంటాడు, అమ్మ నీ మీద తీగని పగతో ఉన్నాడు, చచ్చిన ఆత్మని చుట్టుపడతాడు, మరి ఏం చేయాలంటే వీడిని అట్లనే సమాధి కట్టాలని మొత్తం దేశ విదేశం నుంచి రాళ్ళని తెప్పించి సమాధి బతుకుండగానే జీవ సమాధి చేస్తుంది అన్నమాట. వాడిని పశుపతిని జీవ సమాధి చేసిన తర్వాత ఒక 3 days తర్వాత చనిపోతాడు. అప్పుడు జయమ్మ అని పిలుస్తారన్నమాట. మొత్తం పిలిచిన తర్వాత ఒకరోజు సౌండ్ వస్తుంది, అమ్మ ఆతి రాయే నాకు ఆకలి అవుతుంది అని సౌండ్ వస్తుంది. డిఫరెంట్ సౌండ్ వచ్చిన తర్వాత నేను చచ్చి 3 రోజులు అయింది, మొత్తం నేను చచ్చి 3 రోజులు అయింది, దయ్యంతో మాట్లాడుతున్నావు అని అంటాడు. అంటే సినిమా విషయానికి వస్తే చాలా లాస్ట్కి అయితే అతను ఒక ఆత్మ రూపంలో బయటకు వచ్చి ఒక మనిషి రూపం ధరించి మొత్తం ఆమె అవన్నీ ఒక ఆయుధాన్ని కూడా తయారు చేస్తుంది అన్నమాట. ఆమె ఆయుధాన్ని తయారు చేసిన తర్వాత ఆమె ఆయుధం ఎట్లా ఆమె ఆత్మ చంపాలంటే ఒక ఆయుధం కావాలి. ఆయుధం కావాలంటే ఆమె మరణమే ఆమె యొక్క ఆయుధం నుంచి పుట్టుకొని రావాలని ఆయుధం అని అంటారు అన్నమాట. ఆయుధం అంటే ఆమె మరణానికి వెన్నుముక్క నుంచి తయారు కావాలి. ఆయుధం అంటే కొబ్బరికాయలతో కొట్టి ఆమెను చంపేస్తారన్నమాట. చంపేసిన తర్వాత ఆ వచ్చిన ఆయుధమే ఒక టైం లోపల ఇప్పుడు మొత్తం ఆయుధం తయారు చేస్తారు. ఆ ఆయుధంతో ఆయుధంతో అప్పుడు ప్రజెంట్ ఉన్న అనుష్క అవన్నీ చంపే విధానం కానీ సృష్టి విధానం కానీ చాలా బాగుంటుంది. మొత్తానికి అయితే అతను ఒక మనిషి రూపంలో వచ్చి చాలా చిత్రహింసలు పెడతాడు. మన సుభాష్ ఉండే చాలా హెల్ప్ చేస్తారన్నమాట. లాస్ట్కు ఆయుధం అనేది ప్రజెంట్ ఉన్న అనుష్క చేతికి దొరుకుతుంది. బట్ ఆమె పొడుచుకొని చావది, ఈమె పొడుచుకుంటుంది. అప్పుడు ఈమెకు కత్తికి చంపే బలం వస్తుంది. ఆమె జరుగుతున్న రక్తంలో ఈ కత్తి తడవాలి అని సుభాష్ అనగానే కత్తిని ఆమె పొడుచుకొని చస్తాను కానీ నిన్ను మాత్రం బతకనియ్యా, నిన్ను మాత్రం నేను సొంతం కానియ్యా, నన్ను ఎడమ తాకని అంటదా అన్నమాట. అనగానే మొత్తం అయితే చంపిస్తుంది. సినిమా ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది సినిమా. ఎక్స్ట్రాడినరీ. అసలు సినిమా చూస్తే మనకు ఒక భయంకరమైన థ్రిల్లింగ్ అనేది ఏర్పడుతుందండి సినిమా. అంటే సినిమా ఏంటంటే మనం ఏ ఆడపిల్లని ఒక ఇంటికి వచ్చేటప్పుడు మన ఆల్రెడీ ఏ విధంగా అతని క్యారెక్టర్ ఎంత మంచి చూసుకొని ఇవ్వాలండి, అదే సినిమా మనకు చూపిస్తుంది. సినిమా చాలా బాగుంటుందండి, ఎక్స్ట్రాడినరీ. చూడండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.